హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ తన పాస్ట్ రిలేషన్ వ్యక్తిగత జీవితంలోని చేదు అనుభవాలపై చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో తీవ్ర కలకలం రేపుతున్నాయి. తన ఎక్స్ లవర్ ఒక అపరిచితుడిలా వ్యవహరించాడని చెప్పడం వైరల్ గా మారింది. ఒకప్పుడు తాను అనుభవించిన టాక్సిక్ రిలేషన్, ఎదుర్కొన్న మానసిక వేదన గురించి ఓ ఇంటర్వ్యూలో మనసు విప్పి మాట్లాడారు. ఒక పార్ట్నర్ పక్కనున్నప్పుడు ఎవరైనా ప్రశాంతంగా, సురక్షితంగా భావిస్తారు. కానీ తాను మాత్రం ఆ బంధంలో ఉన్నంత కాలం ప్రతి నిమిషంతో భయంతో, ఆందోళనతో గడిపానని అనుపమ ఆవేదన వ్యక్తం చేశారు. ఆ రిలేషన్లో ఉన్నప్పుడు ప్రతి క్షణం ఎంతో భయంగా ఉండేది. నేను మామూలుగా చేసుకునే పనులు కూడా సరిగా చేసుకోలేకపోయేదాన్ని. ఏదైనా మాట్లాడే ముందు నేను ఇది మాట్లాడితే ఎదుటి వ్యక్తి ఎలా స్పందిస్తారో అని మనసులోని 100 సార్లు ప్రాక్టీస్ చేసుకోవాల్సి వచ్చేది. ప్రతిరోజు ఒక అనిశ్చితి, భయం నన్ను వెంటాడేవి. కానీ ఈ పరిస్థితిలోకి మనం ఎలా వెళ్తామో మనకు కూడా తెలియదు. చాలా నెమ్మదిగా, నిశ్శబ్దంగా మనల్ని ఆ పరిస్థితిలోకి తీసుకెళ్లిపోతారని ఆమె చెప్పారు. డ్రాగన్ సినిమా ప్రమోషన్స్కు ఎందుకు వెళ్ళలేదో నాకు మాత్రమే తెలుసు. ఎన్నో మంచి ప్రాజెక్టులను వదులుకోవాల్సి వచ్చింది. నా ప్రతి విషయంలోనూ ప్రత్యక్షంగా, పరోక్షంగా జోక్యం చేసుకునేవారు. నా కుటుంబానికి, స్నేహితులకు నన్ను దూరం చేసేశారని అనుపమ భావోద్వేగానికి గురయ్యారు. అనుపమ చేసిన ఈ సంచలన ఆరోపణలు, టాక్సిక్ రిలేషన్షిప్ అనుభవాలు ప్రస్తుతం నెట్టింట హల్చల్ చేస్తున్నాయి. అయితే అనుపమ చెప్పిన ఆ అపరిచితుడు ఎవరనేదే ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది.